హలో అందరికీ. మనం బృహదీశ్వర ఆలయంలోకి వెళ్తూ ఉన్నాం. ఏంటి ఇందులో ఉన్న రహస్యాలు? అసలు ఎంత పెద్ద టెంపుల్ కదా. సరే, లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఈరోజు ఈ టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. దీనికి రెండు వైపులా మధ్యలో వాటర్ ఉండి ప్రహరీ గోడ చాలా పెద్దది ఉందన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే ఎవరైనా మన మీద దాడి చేస్తే వాళ్ళు దాటకుండా ఉండడానికి ఇలా కట్టుకునే వాళ్ళు రాజులు అప్పట్లో. సో పెద్ద పెద్ద ప్రహారీ గోడల్ని దాటుకుని లోపలికి వెళ్తుంటే అటువైపు ఇటువైపు చిన్న మందిరాల్లాగా ఉన్నాయన్నమాట. అక్కడ వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఒక గేట్ కూడా పెట్టారండి. తర్వాత కాలంలో పెట్టింటారేమో దీనికి, మరి ముందర సైనికులు ఉండేవాళ్ళేమో తెలీదు. ఈ గోపురాలు ఆర్కిటెక్చర్ చూస్తూ ఉంటే నిజంగా అద్భుతంగా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఈ శిలాఫలకాలు ఉన్నాయి. వాటి మీద టెంపుల్లో మనం ఏమేమి చూడొచ్చు, ఏమేమి ఉన్నాయి, ఒక మ్యాప్ ఉందన్నమాట క్లియర్గా. ఆ మ్యాప్ని ఒకసారి చూసుకున్నాక గైడ్ని ఏమైనా మాట్లాడుకుందామా అనిపించింది. ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చూడాలనుకుంటున్నటువంటి ప్రదేశం. దాని గురించి కాస్తో కూస్తో జ్ఞానం సంపాదించుకోకపోతే ఎట్లా? ఏదో ఊరికే చూసుకుంటూ అక్కడ ఉన్న బోర్డులు ఏమో చదువుదామంటే ఎక్కువ తమిళ్లోనే ఉన్నాయి. మరి ఎలాగబ్బా అని అనుకుంటే వర్షిణి అనింది కొంతవరకు ఇంగ్లీష్లో ఉంది ఇన్ఫర్మేషను. గూగుల్ చేసుకుందాం మమ్మీ, టెంపుల్ చూద్దాము అనేసి అనింది. ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా చుట్టూతా మనం తిరిగి మధ్యలో శివలింగం ఉంటుంది. శివలింగాన్ని దర్శనం చేసుకొని తర్వాత మనకి ఎదురుగా పెద్ద నంది ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇలా కూడా ఉన్నాయన్నమాట. వినాయకుడి టెంపుల్, ఇవి పెద్ద బావి. ఇది ఓవరాల్గా మనం నార్మల్గా మాట్లాడుకునేది. ఇక ఇలా గోపురాలు దాటుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒకటి దాటాము, ఇది రెండోది. ఇక్కడ మనకి కొన్ని పువ్వులు, తర్వాత టెంకాయలు అవి సేల్ చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ కూడా ఉంది. ఇది దాటిన తర్వాత మనం చెప్పులు విప్పేసేయాలి. సో అక్కడ చెప్పులకి ఒక కౌంటర్ ఉంది. సో ఆ కౌంటర్ దగ్గరికి ఇంకా నేను ఒక దగ్గర కూర్చున్నాను. ఎందుకంటే మార్నింగ్ బీచ్లో చాలా నడిచాను కాబట్టి మళ్ళీ నాకు కాలు నొప్పి పెడుతుందని నన్ను వద్దు అని చెప్పాడు పృథ్వీ. నువ్వు కూర్చో ఒక దగ్గర, మేమిద్దరం వెళ్ళి పెట్టేసి వస్తామని వాళ్ళిద్దరూ వెళ్తూ ఉన్నారనమాట. ఈలోపు నేను ఊరికే కూర్చోకుండా ఇవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఇటు లెఫ్ట్ సైడ్ అంతా గార్డెన్, రైట్ సైడ్ అంతా గార్డెన్. సన్ చూడండి, ఇంక ఈవినింగ్ అవుతుంది కదా. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఎటు చూసినా కూడా ఆ టైంలో నెమళ్ళ శబ్దాలు చాలా వినిపిస్తున్నాయి. నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళందరూ కొంతమంది మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అనిపిస్తున్నారు. మేబీ శ్రీకాకుళం నుంచి ఎక్కువ వచ్చినట్టున్నారు. ఆ లాంగ్వేజ్, ఆ యాస బాగా వినిపిస్తూ ఉందన్నమాట. ఇంకా అది వినుకుంటూ అట్టా కూర్చున్నాను ఒక దగ్గర. మాట్లాడుతుంటే వాళ్ళ లాంగ్వేజ్ కూడా నాకు వచ్చేస్తుంది. ఎనీవేస్, అంటే మన తెలుగు వాళ్ళు కనిపించాక ఒకటి రెండు చోట్ల హైదరాబాద్ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు, కరీంనగర్ అండ్ రాజమండ్రి ఇట్లా అడుగుతూ ఉన్నారనమాట ఏ ఊరు నుంచి వచ్చారు అని. తెలుగు ఎవ్వరు మాట్లాడుతున్నా వాళ్ళని పట్టుకొని మీది ఏ ఊరు అని అడగడం అదొక తుత్తి. ఇక మన ఇండియాలో 11th ప్లేస్లో ఉంది. అంటే పెద్ద విస్తీర్ణంలో తమిళనాడు చాలా పెద్దది. ఇక అందులోనూ తంజావూరు ఇంకా పెద్ద డిస్టిక్. అందులో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు, టూరిస్టులని ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చెన్నైకి ఎగ్జాక్ట్గా 320 కిలోమీటర్స్ దూరంలో కావేరీ నదిపై తంజావూరు ఉందండి. ఇక చరిత్రకారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిందని తెలుస్తోంది. వ్యూ ఇలా ఉంది. మనం ఇందులోంచి వచ్చాం కదా, మధ్యలో ఇలా గార్డెన్ ఉంది. అండ్ మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్తాము. ఇలా చుట్టూతో ఒకసారి నేను వ్యూ చూపిస్తున్నాను. చూడండి ఎంత కోలాహలంగా ఉందో. చాలామంది వచ్చారండి, నెంబర్ ఆఫ్ పీపుల్. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను కదా, వర్షిణి పృథ్వీ వచ్చేసారు. ఒక 10 minutes పట్టింది. అయితే ఇక్కడ మంచి నెమలి కనిపించింది. అందరూ దాన్నే చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు నెమలి కురి విప్పడం చూపిస్తానండి. చూడండి, వావ్, అద్భుతం కదా, ఎంత బాగా అనిపించిందో అసలు. ఇంకా వైట్ నెమళ్ళు కూడా ఉన్నాయి 2, అవిను అండ్ ఈ నెమలి. దీన్ని అట్లా చూస్తూ ఉంటే
ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ కెమెరాస్కి పనులు చెప్పేశారు. ఇంత చక్కగా పెద్దగా కురివిప్పిన నెమలిని చూస్తూ ఉంటే ఎవరికి మాత్రం అట్రాక్షన్గా ఉండదు చెప్పండి. ఇక్కడ ఎంతో ప్రాచీనమైంది కాబట్టి అండ్ నెమళ్ళు అయితే చాలా ఉన్నాయట. పక్కన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు టెంపుల్ ప్రెమిసెస్లో నెమళ్ళు చాలా ఉన్నాయి అని చెప్పేసి. నేను షార్ట్ కోసం కూడా తీసుకున్నాను. షార్ట్లో ప్రత్యేకంగా దీన్ని పోస్ట్ చేద్దాము అని చెప్పి. సో అక్కడ కూర్చొని ఉంటే ఇదనమాట వ్యూ. నా వెనకాల నెమలి, కురివిప్పిన నెమలి చూశారు కదా. సో ఇప్పుడు ఈ లోపలికి మనం వెళ్ళాలి. సో నాకు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోవడమే ఇదే పని అనమాట. ఎందుకంటే మేము ఒకే రోజు చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం కాబట్టి నా కాలికి కొంచెం రెస్ట్ కూడా కావాలి. ఈ సెక్యూరిటీ చెక్ ఇది దాటుకొని వెళ్తున్నాము. మనం చెప్పులు అక్కడ వదిలేసి వచ్చాం కదా, అది మంచిదే అనిపించింది. చిన్న హుండీ కూడా ఉంది. ఎంటర్ అవుతూ ఉంటే ఇంకా దీని వ్యూ చూడాలి అనుకుంటూ లోపలికి వెళ్తున్నాను. అయితే ఈ టెంపుల్ ఎంత పెద్దగా ఉంటుందంటే అసలు మనకి నిదానంగా చూడడానికి చాలా టైం పడుతుంది. మనం నిదానంగా ఓపిగ్గా చూసుకోవాలి. హర్రీబరీగా అస్సలు వెళ్ళొద్దు. ఒక శివాలయం అండి ఇది. ఎంతో ప్రాచీనమైంది. 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని చరిత్ర చెప్తుంది. సో ఇంకా ఇట్లా స్టార్ట్ అవుతోంది మనం వెళ్తూ ఉండగా. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా యునెస్కో గుర్తించింది. అతిపెద్ద దేవాలయంగా, అంటే భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా దీన్ని పరిగణిస్తూ ఉన్నారు. ఇక హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ముందైతే చూడండి, ఇక్కడ నంది కనిపిస్తుంది కదా, అక్కడ పెద్ద గోపురం కనిపిస్తుంది కదా. మనం వెళ్ళడానికి ఇంకా చాలా దూరం నడవాలి లోపలికి. దాని వెనుక ఇంకా పెద్దది ఉంటుంది. అప్పుడు మనకి అతిపెద్ద శివలింగం కనిపిస్తుంది అనమాట. ఇటువైపు పెద్ద చెట్టు ఉంది, చింత చెట్టు. దాని కింద నవగ్రహాలు ఉన్నాయి. అయితే హిస్టరీ విషయానికి వస్తే రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్పకళా రీతులు వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా అయితే ఏం లేదట. అయితే ఆయన తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాలని, అందుకే ఆ ప్రాంతాన్ని గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారంగా ఉంది. ఇక ఈ ఆలయంలో తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే విశాలమైందట. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడట. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలుగా ఉంటాయి. గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అంతేకాకుండా ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లుగా శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్పకళా రీతులు ఆలయ శోభను ఇముడింపచేస్తూ ఉన్నాయి. రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యాన్ని కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్ర కూడా అంతుపట్టదట. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికీ తవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆనాటి వైభవాన్ని నేటికి చాటుతూనే ఉన్నాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మనం టెంపుల్ ఆర్కిటెక్చర్ని చూడడం. అయితే విశేషమైన నిర్మాణం కుంజర రాజరాజ పెరుందాచన్ అనే సాంకేతిక నిపుణుడు, వాస్తుశిల్పి ఇది చేశారట. ఇక ఈ విషయాలన్నీ కూడా ప్రాంతంలో శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆలయము వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం మాత్రమే నిర్మాణం అంతా చేశారు. ఇక మనం ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతా విగ్రహాలు కూడా బయటి గోడలపైన ఉంటాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు చాలా పెద్దగా ఉంటాయి. అష్టదిక్పాలకుల విగ్రహాలు కూడా కలిగిన అరుదైన దేవాలయాలు ఇది కూడా ఒకటి. ఇక ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నివృత్తి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాలకులు ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలవి, అనగా 6 అడుగుల ఎత్తు కలవిగా
ఉన్నాయి అని చెప్తూ ఉంటారనమాట. ఈ అష్టదిక్పాలకులు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంద్రుడు, అగ్ని, యముడు, నివృత్తి, వరుణుడు, వాయువుడు, కుబేరుడు, ఈశానుడు చాలా పెద్ద పెద్దగా హైట్లో ఉన్నాయి అండ్ సువిశాలంగా కూడా ఉన్నాయి అన్నమాట. ఇక రహస్యాలు ఈ టెంపుల్ గురించి చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఈ పాయింట్లో ఆగి టెంపుల్ని చూడడం అనేది మనకి గూగుల్ ఇమేజెస్లో కూడా ఇక్కడి నుంచే కనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా చాలా ఫోటోషూట్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 1000 సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి, కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ ఇన్నేళ్ళు అయింది కదా, అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లే కనిపిస్తుంది. కొత్తగా పెయింట్ వేసినట్లు ఉంటుంది. అసలు దీనికి పెయింట్ వేయడం సాధ్యమేనా? కాదు కదా. చూడండి, విశాలంగా చుట్టూతా కూడా మనం టెంపుల్స్లో కూర్చోవడానికి ఎలా అయితే ప్రహారీ గోడ ఉండి ప్లేస్ ఉంటుందో అలా టెంపుల్ చుట్టూతా ఉందన్నమాట. ఇదంతా మనకు నడవడానికి ఓపిక ఉండాలి. ఇప్పుడు అదే మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ నేల మీద చూస్తే ఒకవైపు ఇటుకలు, ఒకవైపు ఒక రకమైన బండలు, ఇంకో రకం బండలు, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే అది సున్నమా లేకపోతే సీసమా, స్టోన్తో చేసిన పౌడర్తో చేశారా అనేది అయితే అర్థం కాలేదు. కాకపోతే ఇదంతా రెడ్ స్టోన్తో ఉంది. ఈ టెంపుల్ అంతా కూడా రెడ్ కలర్లో ఉంది. అందుకే దాదాపు టెంపుల్లో అన్ని వింతలు విశేషాలే ఉంటాయి. ఎక్కడ చూస్తున్నా కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అండ్ ఎక్కడైతే ఈ లిపి కనిపిస్తుందో ఆ లిపిని చూసి గూగుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట పృథ్వీ. ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా ఏంటి అని చెప్పేసి. అయితే ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు, విశేషాలు ఉన్నాయి అనుకున్నాం కదా. 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు కానీ సిమెంట్ కానీ వాడలేదట. ఆలయ నిర్మాణం పూర్తిగా గ్రనైట్ రాయితో చేయబడింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది మాత్రమే. ఇందాక చెప్పుకున్నట్లుగా దాదాపుగా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఉందండి గోపురం. అక్కడి నుంచుంటే నేను ఒక చీమలాగా ఉన్నాను. శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్స్ అనమాట. అంతేకాకుండా ఈ ఆలయం నందీశ్వరుని విగ్రహం 2.6 మీటర్స్ ఉంటుంది. ఇక ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం. చూస్తున్నారు కదా, ఇవి బ్రిక్సా, గ్రానైటా ఏంటి అనేది అర్థం కాలేదు. అందుకే నేను క్యాప్చర్ చేశాను అన్నమాట. ఇంకా మనము నడుస్తూనే ఉండాలి. అయితే ఎవరైనా భక్తులు ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవట. అదొక మిరాకిల్. చూస్తున్నారు కదా, మనం శివలింగాన్ని దర్శించుకొని ఇటు నుంచి బయటికి వస్తామన్నమాట. అక్కడంతా వైట్గా కనిపిస్తుంది కదా, అది గుర్తుంచుకోండి ఎందుకు కనిపిస్తుందో అలా. మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చాక అర్థమవుతుంది. అయితే ఇంతటి టెక్నాలజీతో కట్టారు కదా. ఇక ఆలయంలో ఇంకొక విశిష్టత ఏంటంటే మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదట. గుడి నీడ కనబడని ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదట. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు మనకి కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం ఇప్పటికీ ఎవరికి తెలియదు, ఒక రహస్యంగానే ఉంది. ఇలా పైకి ఎక్కాలి. అక్కడ ఒక్కొక్క దేవతామూర్తులు, మళ్ళీ ఎదురుగా చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఒక దేవతామూర్తి. అంతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా టెంపుల్లో అష్టదిక్పాలక విగ్రహాలు ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ అంతా శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు బస్సులో ఉన్నట్టున్నారు. బుడ్డ పిల్లల్ని వేసుకొని పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. చాలామంది వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉంటే వాళ్ళకి ఫోటోలు పంపించడానికి పాపం వాళ్ళ దగ్గర ఏమో మామూలు ఫోన్లు ఉన్నాయి. అడిగితే మేము ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళకి షేర్ చేసామన్నమాట. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇక్కడ అమ్మవారి టెంపుల్, అండ్ మధ్యలో మనకి ఒక చిన్న బావి కూడా ఉంది. అండ్ ఇది టెంపుల్ వెనక రెడ్ కలర్లో చూడండి. 1000 సంవత్సరాల క్రితంది ఇప్పటికీ ఎక్కడా కొంచెం నల్లగా అవ్వడం కానీ, దుమ్ము కానీ, స్టోన్ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఇదేది మనకు కనిపించదు. ఎటు చూసినా కూడా మనకి చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా,
సూపర్ అండి. తంజావూరు మనం చూడాల్సిందే. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం దాని గురించి, కానీ పెద్ద అయిన తర్వాత మనకు గనక ఒకవేళ అవకాశం వస్తే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ తప్పకుండా చూడాలి. అండ్ మన పిల్లలకి కూడా చూపించాల్సిందే. 11వ శతాబ్దంలో చోళుల రాజరాజ చోళుడు దీన్ని ఏమనుకుని కట్టాడో కానీ సూపర్ అండి టెంపుల్ మాత్రం. అండ్ ఇప్పుడు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వరకు మనం వెళ్దాము. రాజరాజేశ్వర ఆలయం అని కూడా అనేవాళ్ళట దీన్ని. యాక్చువల్గా మనకి ఈ ద్వారాలు ఉన్నాయి కదా, ఈ ద్వారాలన్నీ కూడా అంటే లోపలికి రావడానికి ఉన్నటువంటి ద్వారాలు, ఇందాక నేను చెప్పిన ఫ్యామిలీ వీళ్ళే పాపం అడిగారు, వాళ్ళని తీసి పెట్టాము. ఇంకా వేరే వాళ్ళకు కూడా తీసి పెట్టాము. సో అదే ఇంకా ఇందులో అలా పెట్టేశాను అనమాట. ద్వారాల గురించి మాట్లాడుతున్నాం కదా. మొదటి ద్వారం అనగా ప్రవేశ ద్వారం కేరళాంతకన్, ఇక రెండో ద్వారం రాజరాజన్ తిరువసల్, మూడో ద్వారం తిరువానుక్కన్ తిరువసల్, ఇలా పేర్లు పెట్టుకున్నారనమాట. ఆలయం వాస్తు, శిల్పం, చిత్రలేఖనం, కళలన్నింటి సగమమని మనం చెప్పుకోవచ్చు. మనం ఇంకా చెప్పుకోవాల్సినవి చాలానే ఉన్నాయి ఈ టెంపుల్ గురించి. ఇంకా వర్షిని పైకి ఎక్కలేదు. సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ ఇది. మేమిద్దరం పైకి ఎక్కాము, చూసాము. అండ్ అక్కడ నించున్నాక మళ్ళీ మెయిన్ గోపురం ఉంది కదా, దాని వ్యూ చూడండి. ఇక్కడ నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఇందాక మనం ముందు నుంచి వస్తూ ఉంటే కరెక్ట్గా కెమెరాలోకి చిక్కలేదు మన ఫోన్లోకి. బట్ ఇక్కడ వెనక నుంచి అయితే ఒక చోట కూర్చున్నాక ఆ టెంపుల్ దగ్గర ఈ గోపురం అంతా కనిపిస్తుంది. ఆ వ్యూ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. బట్ టెంపుల్ మొత్తం కూడా ఒక్క డీటెయిల్ అని ఎట్లా దాన్ని వివరణ చేయాలో అసలు అర్థమే కాలేదు. ఇక్కడ చూడండి, ఎలిఫెంట్ ఎంత బాగుందో అసలు. అటువైపు ఇటువైపు ఎలిఫెంట్స్. ఆ క్రాఫ్ట్, ఆ స్టోన్ క్రాఫ్టింగ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం. అటునుంచి ఇటు వచ్చాం మనము. అండ్ మళ్ళీ ఇప్పుడు వ్యూ, టెంపుల్లోంచి అభిషేకం వాటర్ వచ్చే మార్గం ఇది. దాని పక్కన ఇంకొక చిన్న ఉపాలయం. వీటిని దాటుకుంటూ మనం ఒక రౌండ్ వేశాక నందీశ్వరుని కూడా దర్శనం చేసుకున్నాక లోపలికి వెళ్దాము అనేది మా ఐడియా అనమాట. మళ్ళీ ఇటువైపు నుంచి కూడా వస్తూ ఉన్నారనమాట. ఇందాక అటు చూసాం కదా మనము, అంటే టెంపుల్ మెయిన్ ద్వారం నుంచి కుడి ఎడమల వైపు, ఇది టెంపుల్ ముందు నుంచి ఉంటే మనము, ఇదేమో కుడివైపు, ఇందాక మనము ఎడమవైపు చూసాము. సో ఇలా ఉంది వ్యూ. ఓపిక ఉండాలండి ఇవన్నీ చూడాలంటే. అక్కడ దాకా వెళ్తాం కానీ అమ్మో ఇవన్నీ మనం ఎక్కలేము తిరగలేము అనుకుంటూ ఉంటాం. కానీ పెద్ద వయసున్న వాళ్ళు కూడా ఎంతో ఓపిక చేసుకొని నిదానంగా చూస్తూ ఉంటే మనకు కూడా ఎనర్జీ వస్తుంది. ఇంకా పదండి, ఇంకా మనం ముందుకు వెళ్దాము. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇండియాలో ది బెస్ట్ ప్లేసెస్ ఉన్న వాటిని తపాలా బిళ్ళలుగా కూడా రిలీజ్ చేస్తుంటారు కదా. అయితే ఇంకొక విషయం ముందు చెప్పుకుందాము. అది 1954 అప్పట్లోనే ఫస్ట్ టైము 1000 నోట్లు చలామణిలోకి వచ్చాయట. అప్పుడు దాని మీద బృహదీశ్వర ఆలయం బొమ్మను ఇండియా ప్రచురించింది, అంటే ముద్రించింది అనమాట. ఇంకా 1975లో ఆ 1000 రూపాయల నోట్ని బ్యాన్ చేశారు. ఇక రాజరాజ చోళుని చేత 1010వ సంవత్సరంలో తంజావూరులో నిర్మించిన బృహదీశ్వర ఆలయానికి 1000 సంవత్సరాలు నిండిన సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలకు తపాలా శాఖ 26 సెప్టెంబర్ 2010న బృహదీశ్వర ఆలయం బొమ్మతో ఉన్న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఇక మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం కూడా ఇదే. భూమి నుండి 66 మీటర్ల ఎత్తులో అద్భుత శిల్పకళా సంపదనతో అలరాలే ఈ దేవాలయం వారసత్వ ప్రదేశంగా మనం ఖచ్చితంగా గుర్తించాల్సిందే. కట్టడానికి మనం సలాం కొట్టాల్సిందే. ఎంత విశాలమైన టెంపుల్! నా లైఫ్లో నేను చూడడం ఇదే మొదటిసారి. ఈ టెంపుల్ని చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి
లెఫ్ట్ సైడ్లో అమ్మవారు అయ్యవారు కూడా ఉన్నారు. దూరం నుంచే దండం పెట్టుకొని వచ్చాము. తర్వాత ఇప్పుడు మనం నందిని కూడా చూశాక కిందికి ఇలా దిగుతామన్నమాట. లేదంటే మళ్ళీ పైకి కూడా మనం ఎక్కొచ్చు. నేను చూపిస్తాను చూడండి నందిని కూడా. ఇక్కడ వీళ్ళు నించున్నారు కదా, ఈ వ్యూ నుంచి ఇప్పుడు మనం పైకి ఎక్కుతూ ఉన్నాం నందీశ్వరుడి దగ్గరికి. ఎక్కడానికి మళ్ళీ మనకు మెట్లు ఉంటాయి. అలా నందీశ్వరుడి దగ్గరికి ఎక్కిన తర్వాత ఇంత పెద్ద నందిని ఎప్పుడు చూడలేదు కదా. అంటే యాగండిలో మనకు తెలుసు, పైన పెయింటింగ్ కూడా చూడండి, ఇప్పటికీ ఆ కలర్స్ ఏం చేంజ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. అంటే తిరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ శ్రీకాకుళం బ్యాచ్ వచ్చి ఫోటోలు అడిగేసరికి ఎక్కువ నేను వీడియో తీయలేదు. ఎందుకంటే వెళ్ళాలి మళ్ళీ, మనం చీకటి పడిపోతుంది కదా అనేసి సారీ అండి అని చెప్పాము. ఇంకెన్నాని తీస్తాం, కనబడిన ప్రతి చోట తీయమంటే కష్టం కదా. తీసినంత వరకు తీసాము. సో మళ్ళీ చుట్టూత వ్యూ ఇదండి, చూడండి ఒకసారి చూపించాను కదా. లోపలికి వెళ్తుంటే అట్లా అయితే కొంతవరకు నేను క్యాప్చర్ చేశాను. బయటికి వచ్చే మార్గము లోపల కూడా ఎంత బాగుందో చూడండి వ్యూ అంతా. పృథ్వీ తీయకు అని చెప్తున్నాడు, బట్ ఫోన్ అలా రికార్డింగ్లో ఉంది. నేను అట్లా పట్టుకొని వెళ్ళిపోయాను లోపలికి. వాంటెడ్గా అయితే ఏం తీయలేదన్నమాట. ఇది వెళ్ళిపోయి శివలింగానికి దండం పెట్టేసుకొని వాళ్ళు మనకి చాలా విభూది ఇస్తారు. ఆ విభూదే అందరూ కొంచెం పెట్టుకొని మిగిలింది అక్కడ పడేస్తూ ఉన్నారనమాట బయట శిల్పాల మీద. సో అందుకే అవి వైట్గా అయిపోతూ ఉన్నాయి. ఆ విభూదిని అట్లీస్ట్ చేతులకి అట్లా రాసేసుకున్నా బాగుంటుంది, కానీ బయట పడేయడం వల్ల అట్లా వైట్గా కనిపిస్తూ ఉందన్నమాట. లేదంటే మనకి పూర్తిగా రెడ్ కలర్లోనే ఉంటుంది. ఇంకా బయటికి వచ్చేసాం మనము. అదండి బృహదీశ్వర ఆలయం టెంపుల్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. తమిళనాడు అండ్ మేము టెంపుల్ టూర్స్లో ఈ ప్లేస్ ది బెస్ట్ ప్లేస్ అండి. ఎవ్రీ ప్లేస్ ఈజ్ ద యూనిక్ ప్లేస్. అందులోనూ ఇది చూడాలనుకున్నది. అండ్ వర్షిణి అయితే ఎక్కడ ఏం కనిపించిన ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో ఉన్నా తను నిదానంగా చూసుకుంది. ఇంకా చీకటి పడ్డానికి ఉంది కాబట్టి వ్యూ ఇలా ఉంది. ఇంకా బయటికి వెళ్ళి ఒక మంచి టీ తాగేసేయాలి. దానికంటే ముందరగా ఫ్యామిలీ పిక్ ఒకటి తీసుకోవాలి కదా. అక్కడ కొంతమంది కనిపిస్తే అలా చిన్న వీడియో, ఒక ఫోటో తీయించుకున్నాము. ముగ్గురం కలిసి ఒక ఫోటో అండ్ వీడియో. బృహదీశ్వర ఆలయం చూడడం ది గ్రేట్ ఫీలింగ్. మా ఆయన ఇంత దూరం మమ్మల్ని తీసుకెళ్ళడం అదొక గ్రేట్ ఫీలింగ్ అనమాట. ఈ జర్నీ మేము అనుకోకుండా స్టార్ట్ చేసింది. అద్భుతమైన ఒక హిస్టారికల్ ప్లేస్ చూడడం, భారతదేశంలో అతిపెద్ద టెంపుల్ని చూడడం చాలా చాలా బాగుంది. వాళ్ళు అక్కడ పైన ఎక్కారనమాట. పైన ఎక్కి మరి ఫోటోలు దిగుతున్నారు. నేను అన్నాను ఎక్కుదామా అంటే, వద్దు నువ్వు అట్లాంటి స్టంటులు ఏం చేయకమ్మా, మనం ఇక్కడే ఉండిపోతాం, ఇంటికి వెళ్ళలేము అని అన్నాడు అనమాట. చూస్తున్నారు కదా, వాళ్ళని చూపించడానికి ఇది క్యాప్చర్ చేస్తూ ఉన్నా నేను. సూపర్ అండి. పదండి ఇంకా బయటకి వెళ్దాం. వర్షం పడేలాగా ఉంది, కానీ వర్షం అయితే పడలేదండి ఆ రోజు. ఇది ఓం నమ శివాయ మెయిన్ ఎంట్రన్స్ అది టెంపుల్కి. ఇంకా బయటికి వస్తున్నప్పుడు ఇది వ్యూ. సరే, ఎలా ఉంది నా వీడియో కామెంట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ చూస్తున్నారు, ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది.